మీరందరూ కూడా ఒక్కటి మాత్రం మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆ నమ్మకం ఎక్కడ పోదు. మిమ్మల్ని గుర్తించే బాధ్యత మాది, ఆదాయం పెంచే బాధ్యత మాది. ఏ కార్యక్రమం చేసినా 100% మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలని తపంతో చేస్తున్న కార్యక్రమం. కాబట్టి ఈ 10 సెంటర్లో కూడా ఖచ్చితంగా నేను సందర్శిస్తాను. నేను కూడా టైం స్పెండ్ చేస్తాను. అక్కడ జరుగుతున్న ట్రైనింగ్ శిక్షణ ఏ విధంగా ముందుకెళ్తుందో నేను చూస్తాను. ఈ కార్యక్రమం పూర్తయ్యే లోపు 45 రోజుల శిక్షణలో ప్రతి వార్డుకి ఒక కుట్టు మెషిన్ ఎవరైతే అందరికన్నా బాగా శిక్షణ నేర్చుకున్నారో వాళ్ళకి ఉచితంగా అందించేటట్టు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది ముందడుగు. 40 చాలవు నాకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ 400 మంది ఉన్నారు. మీరందరూ కోరుకునే విధంగా గతంలో కూడా ఇచ్చాం, కుట్టు మెషిన్ చాలా మందికి ఇచ్చాం. సో నేను కోరుకునేది ఏంటంటే కుట్టు మెషిన్ తీసుకున్నంత మాత్రాన మీకు ఆటోమేటిక్ గా ఆదాయం పెరగదు. మీరు నేర్చుకోవాలి కొత్త విధానాలు, కొత్త పద్ధతులు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కస్టమర్ గా మీరు భావించే మీ చుట్టుపక్కల ఉన్న మహిళలు ఏం కోరుకుంటున్నారు, మీరే ఒక కస్టమర్ గా ఉంటే మీరు ఏది కోరుకుంటారు, ఆ మార్కెటింగ్ మీలో రావాలి. అందుకే నేను ఏమన్నానంటే ఇలాంటి సంస్థ ద్వారా ఓవరాల్ గా జరుగుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి మీకు సమాచారం వస్తుంది. అదే కాకుండా మెటీరియల్ సేకరణలో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఎటువంటి మెటీరియల్ దొరుకుతుంది, మనకి మంచి రకమైన మెటీరియల్ దొరుకుతుంది, అది చూసి ఇతర ప్రాంతాల్లో కూడా మన దగ్గర కొనుక్కునే విధంగా ఖచ్చితంగా చేయొచ్చు. ఆన్లైన్ కూడా తీసుకునే సౌకర్యం ఎక్కువ మంది ఉంది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున 30% మంది ఇతర దేశాల్లో ఉంటున్నారు యువత. వాళ్ళందరూ కూడా చాలా మంది అక్కడికి వెళ్ళినాక ఎక్కువ కోరుకుంటున్నారు సాంప్రదాయ దుస్తులు. కాబట్టి వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వాములు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలి. సర్టిఫికేషన్ ఒక ముఖ్యమైన విషయం. దానికి ఒక అథారిటీ ఉండాలి. రేపటి రోజున మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీకు 50,000 రూపాయలు లోన్ వచ్చేటట్టు చేసే విధంగా మనం ఆ గుర్తింపు రావాలి. మీకు కొంచెం ఎక్కువ టైం పట్టినా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి. అంతిమంగా మేము కోరుకునేది ఏంటి, దాదాపు మన దగ్గర ఉన్న గ్రూప్స్ అందరికీ కూడా మనం ఆల్రెడీ 30 లక్షలు 25 లక్షల లెవెల్లోకి వెళ్ళిపోయారు చాలా మంది మన గ్రూప్స్. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే మీరందరూ కలిసికట్టుగా ఒక చిన్న యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి. పొదుపు సంఘాలు ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే డబ్బులు తీసుకుంటున్నారు, సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇదివరకు కనీసం గేదెలు కొనుక్కునే వాళ్ళు, ఈ రోజు పాడి పరిశ్రమ కూడా తగ్గిపోతుంది, కష్టంగా ఉంది చేయడానికి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ డబ్బుని మీరు దయచేసి చిన్న చిన్న వడ్డీల కోసం తీసుకొచ్చిన రుణాలు తీర్చుకోవడానికి, లేకపోతే ఏదో పిల్లల ఫీజు కోసం వాడుతున్నాం అని కొంతమంది చెప్తారు. కానీ ఎవరు కూడా మేము 10 మంది కలిసి ఒక షాప్ పెట్టుకున్నాం, 10 మంది కలిసి ఒక గ్రూప్ పెట్టుకుని ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాం అనే భావన పూర్తిగా నమ్మకంతో విశ్వాసంతో చెప్పలేకపోతున్నారు. ఇది ఒక మంచి అవకాశం, ఖచ్చితంగా మంచి అవకాశం. 4-5 మీరు ఒక చిన్న షాప్ లాగా పెట్టుకుని మీ ట్రైనింగ్ ద్వారా మీకు వస్తున్న ఈ మెటీరియల్ ద్వారా మీరు దాన్ని ఉపయోగించుకుంటారని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.